కార్ ప్రైజెస్ హైక్ అవుతున్నాయి. సో, హైక్ అవుతున్నాయంటే అది గుడ్ న్యూస్ లాగా ఎలా చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు. చెప్తాను. దాని ఆన్సర్ క్లియర్‌గా చెప్తాను. సో, టాటా వాళ్ళైతే ప్రైస్ హైక్ అనౌన్స్ చేశారండి. ఏప్రిల్ 2026 అంటే ఏప్రిల్ 1 నుంచి ప్రైస్ పెరుగుతాయని చెప్పి అనౌన్స్ చేశారు. ఇంకా మారుతి, హుండై, మహీంద్రా అండ్ కియా వీళ్ళైతే ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ వీళ్ళు కూడా ప్రైస్ హైక్ కన్సిడర్ చేస్తున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. బట్ ఇంకా వాళ్ళు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో, ఈ ప్రైస్ హైక్‌లో ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది. అదేంటో చెప్తాను. అండ్ బ్యాడ్ న్యూస్‌లు కూడా ఉన్నాయి. అందులో ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కొంతమందికి ఈ న్యూస్ ఎక్కువ బాధనైతే కలిగిస్తుందనమాట. వాళ్ళెవరో కూడా చూద్దాం. ఐఎమ్ నాట్ ఫీలింగ్ హ్యాపీ అబౌట్ ఇట్. బట్ తెలుసుకోవాలి. ముందు నుంచి తెలుసుకుంటే ప్రిపేర్ అవ్వచ్చు కాబట్టి చెప్తున్నాను అనమాట. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ కార్ ప్రైస్ పెరగొచ్చు అండ్ చాలా విషయాలు అవుతూ ఉండొచ్చు. కానీ మన కార్ మామ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా కార్స్ని డిస్కౌంట్స్లోనే కొంటారు. అది కూడా మంచి డిస్కౌంట్స్తో కొంటారు. ఎందుకంటే మన కమ్యూనిటీలో జాయిన్ అయిన వాళ్ళు కొటేషన్స్ షేర్ చేసుకుంటారు, ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకుంటారు, కొంతమంది గ్రూప్గా వెళ్ళి కూడా బుక్ చేసుకుంటారు. దానివల్ల వాళ్ళకి బెస్ట్ ప్రైస్ వస్తుంది. సో, మీరు కూడా కార్ కొనే ప్రాసెస్లో సీరియస్గా ఉంటే కనుక మీరు కార్ మామ కమ్యూనిటీని జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో, లెట్ us గెట్ ఇన్ టు ద వీడియో. సో, ఫస్ట్లీ కన్ఫర్మ్ న్యూస్ మనకు వచ్చిన కన్ఫర్మ్ న్యూస్ టాటా వాళ్ళు 0.5% వరకు హైక్ చేస్తున్నట్టుగా చెప్పారు. 0.5% అంటే బాగా తక్కువ చెప్పాలంటే. సో, ఇదేనా గుడ్ న్యూస్ అంటే ఇది ఒక్కటే కాదు గుడ్ న్యూస్. దీనికి మించి గుడ్ న్యూస్ అయితే ఉంది. అది ఎందుకో ఏమిటో చెప్తారు. ఎందుకంటే అందరూ టాటా కార్లే కొనరు కదా. సో, టాటా వాళ్ళు అయితే 0.5% హైక్ అనౌన్స్ చేశారు. సో, ఇది ఒక రకంగా గుడ్ న్యూసే టాటా కార్లు కొనాలనుకునే వాళ్ళు. కానీ టాటా కార్స్ కాకుండా వేరే కార్లు అనుకునే వాళ్ళు కూడా గుడ్ న్యూస్ ఉంది. సో, ఈ 0.5% హైక్ చేస్తే యాక్చువల్గా మనకి ఎంత ఆన్ రోడ్ ప్రైస్లో ఎంత డిఫరెన్స్ వస్తుంది అనేది నేను 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు చెప్తాను. సో, దానివల్ల మనకి క్లారిటీ వస్తుంది అనమాట. మనకి ఎంత ప్రైస్ డిఫరెన్స్ వస్తుంది, నిజంగా ఈ ప్రైస్ హైక్ గురించి మనం వర్రీ అవ్వాలా లేదా, అండ్ దీన్ని దృష్టిలో పెట్టుకొని కంగారు పడి కార్లు కొనేయాలా. ఎందుకంటే అది కంగారు పడి కొనేయకూడదు. మనకి ఎంత డిఫరెన్స్ నిజంగా వస్తుందో చూసుకొని కొనుక్కోవడం బెటర్ అండి. ఈ సందర్భం ఏమవుతుందంటే సేల్స్ పర్సన్స్ బాగా పుష్ చేస్తారు. సార్ ప్రైస్ పెరిగిపోతున్నాయి, బుక్ చేసేయండి అని కంగారు పడుతూ ఉంటారు అనమాట. సో, ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూద్దాం నిజంగా ఎంత పెరుగుతుంది ఏంటి అనేది మనం క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మన ఎగ్జాంపుల్ తీసుకునేది టాటా పంచ్ అడ్వెంచర్ వేరియంట్కి క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. సో, టాటా పంచ్ అడ్వెంచర్ మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ మన మార్చ్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రైస్ ఎంత ఉంది అండ్ పెరిగితే ఎంత అవుతుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్, దానివల్ల ఆన్ రోడ్ ప్రైస్లో డిఫరెన్స్ ఎంత వస్తుందో చూద్దాం. సో, ఎగ్జిస్టింగ్ ప్రైస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 7,59,000 రూపీస్ ఉంది. అండ్ ఎగ్జిస్టింగ్ రోడ్ ట్యాక్స్ ఎంత పడుతుందో మొత్తం వేసి ఎందుకంటే రోడ్ ట్యాక్స్ ఒకటే చేంజ్ అవుతుంది మెయిన్లీ, అండ్ ఇన్సూరెన్స్ మైనర్గా చేంజ్ అవుతుంది. సో, ఇవన్నీ కూడా కలిపితే మనకి ఎగ్జిస్టింగ్ ప్రైస్ 9,15,981 రూపీస్ ఉంది. అండ్ అదే కార్ ప్రైస్ మనకి 0.5% పెరిగితే అంటే ఎక్స్ షోరూమ్ ప్రైస్ పెరుగుతుందండి. 0.5% వీళ్ళు పెంచేది ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద పెంచుతారు. సో, ఎక్స్ షోరూమ్ ప్రైజు ఇప్పుడు కొత్తగా పెరిగిన ప్రైజు ఏప్రిల్ నుంచి 7,62,795 రూపీస్ అవుతుంది. సో, దీనివల్ల రోడ్ ట్యాక్స్ మనకి 1,06,791 రూపీస్, అంటే ఇది ఆల్మోస్ట్ ఒక 500 రూపీస్ పెరిగింది, ఎక్కువ పెరగలేదు. అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ సేమే ఉంటాయి ఆల్మోస్ట్. మనకి దానికి రోడ్ ట్యాక్స్తో అంటే పర్సంటేజ్ ఏం సంబంధం లేదనమాట. రోడ్ సేఫ్టీ సెస్ కూడా 5,000 రూపీస్ ఆల్మోస్ట్, అది స్టాండర్డ్ ఛార్జెస్. ఇన్సూరెన్స్ ఒక మైనర్గా ఒక 1,000 రూపీస్ పెంచారనుకోవచ్చు, 1,000-500. సో, అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే కొత్త ఆన్ రోడ్ ప్రైస్ ఏమొస్తుందంటే 9,21,586 రూపీస్, అంటే 5,600 రూపీస్ అండి. చాలా మైనర్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది ప్రైస్లోని. బట్ దీనికి మనకి కంగారు పడాలా అంటే నేను తర్వాత చూపించబోయే ఎగ్జాంపుల్స్లో కంగారు పడాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అది చూద్దాం. సో, ఇప్పుడు నెక్సాన్ ప్యూర్ ప్లస్ కూడా తీసుకున్నాను. నెక్సాన్ ప్యూర్ ప్లస్ SAMT వేరియంట్ తీసుకున్నాను. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ 9,78,890 రూపీస్ ఎగ్జిస్టింగ్ ప్రైజు. సో, దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఓవరాల్గా ఆన్ రోడ్ ప్రైజు 11,71,870 రూపీస్ ఉంది. ఇప్పుడు దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యాక ఎంత అవుతుందంటే
9,83,784 రూపీస్ అవుతుంది. దానివల్ల రోడ్ ట్యాక్స్ వచ్చేసి 1,37,729 రూపీస్. ఇక్కడ కూడా పెద్ద ఎక్కువ డిఫరెన్స్ రాలేదు. సో ఓవరాల్గా ఆన్ రోడ్ ప్రైస్లో డిఫరెన్స్ మనం చూసుకున్నట్లయితే 6,643. ఓకే, ఎక్కువ అవ్వట్లే కదా, ఇంకేం టెన్షన్ అనుకుంటున్నాం కదా, ఇప్పుడు అసలైన బాంబ్ అనమాట. సో నెక్స్ట్ వన్ క్రియేటివ్ తీసుకుందాం. సో నెక్స్ట్ వన్ క్రియేటివ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 9,99,090 రూపీస్ అనమాట. సో ఈ ఎక్స్ షోరూమ్ ప్రైస్లో 0.5% పెంచేసరికి దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇప్పుడు 10,04,989 రూపీస్ అయిందండి. దీనివల్ల ఏమైందంటే రోడ్ ట్యాక్స్ స్లాబ్ మారిపోయింది. అంటే రోడ్ ట్యాక్స్ ఎంతవరకు 9,99,000 అంటే 14% స్లాబ్లో ఉంటుంది. ఇప్పుడు ఇది 18% స్లాబ్లోకి రావడం వల్ల రోడ్ ట్యాక్స్ 1,80,898, ఒక్కసారి 40,000 ప్లస్ రోడ్ ట్యాక్స్ పెరిగిపోయింది అనమాట. సో దీనివల్ల ఓవరాల్గా ప్రైస్ ఇంక్రీజ్ వచ్చేసి 46,963 రూపీస్ అయిపోతుంది. సో ఏ వేరియంట్స్ అయితే ఈ స్లాబ్ దగ్గరలో ఉంటాయో, బాగా దగ్గరలో ఉంటాయో, ఆ వేరియంట్స్ హైలీ ఎఫెక్ట్ అవుతాయండి, బాగా ఎఫెక్ట్ అవుతాయి. అంటే నెక్స్ట్ వన్లో క్రియేటివ్ ఉంది, తర్వాత మహీంద్రా XUV 3X4 AX5 ఉంది. సో ఇలా ఏవైతే వేరియంట్స్ మనకి ట్యాక్స్ స్లాబ్కి దగ్గరగా ఉంటాయో, ఆ ట్యాక్స్ స్లాబ్ మారిపోతే పెద్ద హెడ్ఏక్ అయితే అవుద్ది. అది మనకున్న టెన్షన్. ఇప్పుడు అది ఎవరికి చెప్పాను కదా, ఒక క్లాస్ ఆఫ్ పీపుల్కి ఈ న్యూస్ ఇంకా ఎక్కువ బాధ కలిగిస్తుందని చెప్పేసి, అది వీళ్ళకి ఈ స్పెసిఫిక్ వేరియంట్స్ కాస్ట్లీ అయిపోతాయి అన్నమాట. ఇది మన మెయిన్ హెడ్ఏక్ ఇప్పుడు. సో ఇప్పుడు ఫైనల్గా మనం మాడుకోవాల్సిన విషయం ఏంటంటే గుడ్ న్యూస్కి వచ్చేసరికి అసలైన గుడ్ న్యూస్ ఇదనమాట. ఏంటంటే టాటా వాళ్ళు ప్రైస్ హైక్ చేశారు 0.5%. లాస్ట్ ఇయర్ 2025లో ఏమైందంటే మారుతి వాళ్ళు ఫస్ట్ అనౌన్స్ చేశారు ప్రైస్ పెంచబోతున్నాం అని చెప్పేసి. అండ్ మారుతి వాళ్ళు ఫస్ట్ అనౌన్స్ చేసి ఏం చెప్పారంటే మేము 4% ప్రైస్ హైక్ చేయబోతున్నాం, 4% వరకు హైక్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో ఈ 4% హైక్ వాళ్ళు చెప్పడం వల్ల అప్పుడు మహీంద్రా, టాటా, హుండై, కియా వీళ్ళందరూ ఏం చేశారంటే అప్రాక్సిమేట్గా 3% హైక్ అయితే చేశారు. సో మారుతి వాళ్ళు ఆల్రెడీ ఒక పర్సెంటేజ్ సెట్ చేశారనమాట, 4% మేము చేస్తున్నామని. సో మిగతా వాళ్ళు కూడా దగ్గర చేసేసుకున్నారు. సో ఇప్పుడు టాటా వాడు ముందు అనౌన్స్ చేసి ఒక రకంగా మనందరికీ మంచి చేశాడేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వీడు అనౌన్స్ చేసింది 0.5% హైక్ అనౌన్స్ చేశాడు. దీనివల్ల ఇప్పుడు మారుతి కానీ, మహీంద్రా కానీ, హుండై కానీ కొంచెం ఆలోచిస్తారేమో అని అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ షూర్, ఆలోచిస్తారేమో, ఎక్కువ పెంచకుండా ఒక 2%, 1.5% లోపలే ఉంచుతారేమో అనుకుంటున్నాను. అలాగే ఉంచే అవకాశం కూడా ఉంది. అలాగైతే డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ద కార్ బయర్స్. మరీ ఎక్కువ పెరగకుండా ఉంటుంది. లేకపోతే ముందే టాటా వాడు ఎక్కువ పర్సంటేజ్ పెట్టుంటే వాళ్ళు కూడా, ఎందుకంటే వీళ్ళందరూ కూడా సిమిలర్గా పెంచుతారనమాట. సో ఇది నాకు కొంచెం ఒక రకంగా ఊరట కలిగించే విషయం అనిపిస్తుంది. దీనే నేను గుడ్ న్యూస్ అంటున్నాను. సో మీకేమనిపిస్తుంది? మారుతి, హుండై, మహీంద్రా వీళ్ళు ప్రైస్ ఎంత పెంచుతారు, వీళ్ళ పర్సంటేజ్ ఎంత పెరగవచ్చు అనుకుంటున్నారు? అండ్ దీనిపై మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్ చేయండి. ఐ వుడ్ లవ్ టు నో యువర్ కామెంట్స్. సో అండ్ కార్ ప్రైజెస్ పెరిగినా కూడా మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా డిస్కౌంట్స్లో అయితే కార్స్ కొంటారండి. సో మీరు ఒకవేళ కార్ బయింగ్ ప్రాసెస్లో సీరియస్గా ఉన్నట్లయితే కనుక మీరు కార్ మామ కమ్యూనిటీని జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో, ఒకవేళ మీరు కార్ ప్రైజెస్ గురించి వర్రీ అవుతుంటే కనుక షోరూమ్ వాళ్ళతో ఎలా నెగోషియేట్ చేయాలి అనే దాని గురించి డీటెయిల్ వీడియో చేశానండి. ఈ వీడియో చూస్తే మీకు నెగోషియేషన్ స్కిల్స్ పెరుగుతాయి. దానివల్ల డెఫినెట్లీ మీరు మంచి డిస్కౌంట్స్ అయితే పొందగలుగుతారు. థ్యాంక్ యూ.